హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ ప్రసాద్. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ టెట్ అనే ఒక అంశం మీద మాట్లాడాలని వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ నార్మల్‌గా మనం ప్రతిసారి టెట్ అప్లై చేస్తూ ఉంటాం ఇంప్రూవ్‌మెంట్ కోసము, లేదా మళ్ళీ క్వాలిఫై అవ్వని వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అవుదామనో, లేదంటే క్వాలిఫై అయిన వాళ్ళు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుందామనో, ఇలా రకరకాల కారణాలతో టెట్ అప్లై చేసేవాళ్ళు, టెట్ రాసేవాళ్ళు మనకు కనిపిస్తుంటారు. సో, ఇందులో ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు గా గత రిక్రూట్‌మెంట్‌లలో గురుకుల నోటిఫికేషన్‌లో గానీ, డీఎస్సీలో గానీ, ఇంకా వేరే ఏదైనా నోటిఫికేషన్‌లో జాబ్‌లు సంపాదించినటువంటి వ్యక్తుల యొక్క టెట్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, చాలామంది ఏం చేస్తారంటే 60 మార్క్స్ క్వాలిఫై అని, 75 మార్క్స్ క్వాలిఫై అని, ఆ క్వాలిఫై మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, సరే కొన్ని మనం ప్రైవేట్‌గా ఉద్యోగాలు చేయాలన్నా టెట్, డీఎస్సీకి ఎలిజిబిలిటీ మినిమమ్ అసలు మనం ఫస్ట్ టెట్ క్వాలిఫై అవుతే డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతామనే ఉద్దేశంతోని 60, 75 మార్కులకే టార్గెట్ పెట్టుకొని అక్కడ వరకే చదవడానికి ప్రయత్నిస్తారు. సో, దానివల్ల మనం ఏ విధంగా ఇబ్బంది పడతామంటే, మీరు మనము రీసెంట్‌గా వచ్చినటువంటి నోటిఫికేషన్‌లలో జాబ్‌లు సంపాదించిన వాళ్ళ యొక్క మార్క్స్ మనం అబ్జర్వ్ చేస్తే 100లో 90 కన్నా ఎక్కువ మందికి 100, 110, 120 మార్క్స్ వచ్చింటారు. పేపర్ 1లో అయితే 120 పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేపర్ 2లో 100 మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి జాబ్‌లు వచ్చిన సందర్భాలు ఎక్కువున్నాయి. సరే, మా రిజర్వేషన్‌లో మాకు 60 మార్కులకు క్వాలిఫై, మాకు 75 మార్కులకు క్వాలిఫై, మాకు 90 మార్కులకు క్వాలిఫై అనేది అది కేవలం ఇక టెట్ క్వాలిఫై అవ్వడం వరకే మనకు పర్మిట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం సంపాదించాలి కంపల్సరీ అన్న కోణంలో నువ్వు చదివితే, నువ్వు ఆ కోణంలో పరిశీలిస్తే 100కు తక్కువున్న వాళ్ళకి డీఎస్సీలో జాబ్‌లొచ్చినవి చాలా తక్కువ మందికొచ్చాయి. సో, మనము ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము గనక చదివితే, మనం తర్వాత డీఎస్సీలో గానీ, ఇంకా వేరే గురుకుల నోటిఫికేషన్ లాంటి టెట్ వెయిటేజ్ ఉన్నటువంటి జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. మనకు వెయిటేజ్ మార్క్స్ తక్కువుతాయి. మీకు మీ అందరికి తెలిసిన విషయమే, పాయింట్‌లో వచ్చే మార్క్స్ గూడా మనకు డిఫరెన్స్ అవుతాయి. సో, కాబట్టి టెట్‌లో మనము అప్లై చేసినప్పుడే మనం 100+ స్కోర్ సాధించే దిశగా మనం ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకుంటే, మనకున్నటువంటి 5 కాంపోనెంట్స్ పేపర్ 1లో అయితే, పేపర్ 2లో అయితే మన మెథడాలజీలో గానీ, సబ్జెక్ట్‌లో గానీ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనము కాంపిటీషన్‌లో ఒక అడుగు ముందుంటాం. సరే, క్వాలిఫై అయినాము, డీఎస్సీలో నేను ఎక్కువ కష్టపడతాను, ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను. ఇక్కడ టెట్‌లో ఏదైతే వెయిటేజు నాకు అన్ని సబ్జెక్టులు ఉండడం వల్ల నాకు పేపర్ 2 వాళ్ళకి ఇది మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, అన్ని సబ్జెక్టులు వాళ్ళు ఏదైతే బయాలజీ వాళ్ళకి కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ గానీ, ఫిజిక్స్ గానీ ఉండడము, లేదా సోషల్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి సోషల్, ఇలా వాళ్ళ కాంబినేషన్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సబ్జెక్టులు ఉండి ఎక్కువగా వాటిని చదవాల్సొచ్చి అక్కడ మార్క్స్ లాస్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు డీఎస్సీకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ ఓన్ మెథడాలజీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మార్క్స్ స్కోర్ చేసుకొని సో గెట్ ఆన్ అయిదామన్న ఆలోచనలో ఉంటారు. కానీ కొంతవరకు డీఎస్సీలో మనకు ప్లస్ అవ్వాలి అనుకున్నప్పుడు టెట్‌లో కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం మాక్సిమం ప్రయత్నిస్తే అప్పుడు ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, పేపర్ 1 వాళ్ళైతే ఖచ్చితంగా మనము ఇక్కడ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటేనే ఇదే సబ్జెక్టు మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ అక్కడ కంటెంట్ మనకు సేమ్ ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రా అంశాలు మాత్రమే ఉంటాయి. నువ్వు కరెక్ట్‌గా మెథడాలజీ చదివి, కరెక్ట్‌గా పర్స్పెక్టివ్ చదివి, అది కరెక్ట్‌గా సైకాలజీ చదివితే పేపర్ 1 డీఎస్సీకి, టెట్‌కి రెండిటికి ఒకేసారి మనం సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనే ఒక అడిషనల్ అంశం తర్వాత చదువుకుంటే సరిపోతుంది తప్ప మిగతా అన్ని అంశాలు గూడా 2 ఒకేసారి చదువుకోవచ్చు. సో, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచైనా టెట్‌లు ఒక దాదాపు 10-15, 20 సార్లు నేను రాసిన అనుభవమే ఉంది. ఎందుకు రాస్తున్నామంటే ఊరికే రాస్తూనే ఉంటాం. స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలనో, లేకపోతే పేపర్ ప్యాటర్న్ తెలవాలనో, లేకపోతే ఇంకోటనో. నేను ఫస్ట్ టైం రాసినప్పుడు మాత్రమే నాకు 91 వచ్చింది. సో, తర్వాత ఎప్పుడు రాసినప్పుడైనా సరే 100కి తగ్గలేదు. సో, ఇదంటే నేను ఏదో రాసాను వచ్చిన మార్క్స్ అని కాదు. మనం కరెక్ట్‌గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే 100కు మార్క్స్ తగ్గవు. కరెక్ట్‌గా ఆలోచించుకొని వెయిటేజ్ సబ్జెక్ట్ వైస్‌గా తెలుగులో ఇన్ని, ఇంగ్లీష్‌లో ఎన్ని, మన టార్గెట్ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలని పెట్టుకుంటే
ఖచ్చితంగా మనకు 100 కాదు 110, 120 మార్క్స్ క్రాస్ అయ్యడానికి కూడా అవకాశాలు ఉంటాయి. పేపర్ 1లో రీసెంట్ ప్యాటర్న్‌లో మాత్రం ఖచ్చితంగా పేపర్ ఈజీగా వస్తుంది. చాలామందికి 100, 110, 120 ప్లస్ వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఈ 120 ప్లస్ వచ్చిన వాళ్ళు డీఎస్సీలో ఖచ్చితంగా మనకన్నా ఒక అడుగు ముందుంటారు. మనం 60 మార్కులో, 75 మార్కులో, 90 మార్కులో మన టార్గెట్‌గా పెట్టుకొని మనము ప్రిపరేషన్ ఆ దిశగా వెళ్తూ ఉంటే కేవలం క్వాలిఫై అవుతాము. టెట్ క్వాలిఫై అయిన క్వాలిఫికేషన్‌తో మనం ప్రైవేట్ ఉద్యోగాల్లో ఆహ్, మనము మన సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సబ్జెక్ట్‌ని మనం ఎప్పుడైతే బాగా చదివి సబ్జెక్ట్ చదవడం అంటే చాలామంది చాలా సార్లు టెట్‌కి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ తెప్పించుకొని లేదంటే ఇంకొకటి ఇలా చదివితే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. మనం చిన్నప్పటి నుంచి ఏ పాయింట్స్ అయితే స్టడీలో మిస్ అయ్యాము అనుకుంటున్నామో అలా ప్రతి అంశాన్ని మళ్ళీ చదువుకుంటూ వస్తాం. కొన్నిసార్లు ఇండెక్స్‌ల కన్నా ముందు మనకు ముందు మాట అనే అంశం ఉంటుంది కదా! దాంట్లో ఎన్‌సీఈఆర్‌టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఎస్‌సీఈఆర్‌టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో, ఆ పుస్తకంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలేంటి? ఆ టెక్స్ట్ బుక్ ద్వారా మనకి ఏం నేర్పించుకోవాలనుకుంటున్నాము? ఫస్ట్, సెకండ్ క్లాస్‌లో ఈవీఎస్ అనేది ఉండదు. 3, 4, 5 నుంచి ఈవీఎస్ ఉంటుంది. మరి దీంట్లో 3, 4, 5లో ఈవీఎస్ సంబంధించినటువంటి 1, 2 బేసిక్స్ ఎక్కడ ఉంటాయి? అది మ్యాథ్స్‌లో అండ్ తెలుగులో ఎలా మిక్సప్ అయి ఉంటాయి? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ముందు ఓపెన్ చేస్తే ముందు మాట చదివిన దాంట్లో 10-20 అంశాలు మనకు పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఈవీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవీఎస్ ఎందుకు అవసరం అనేది కూడా మనకు అక్కడ హెల్ప్ అవుతుంది. అంటే ఎందుకు అవసరం అనే విషయం కూడా తెలుస్తుంది. సో, అదే నువ్వు హై స్కూల్ పేపర్ 2కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ చూసినట్లయితే విద్యా ప్రమాణాల కింద మెథడాలజీలో మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే మనకున్నటువంటి విద్యా ప్రమాణాలు ఏ విధంగా మనకు స్టడీలో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఏ అంశం దేనికి సంబంధించింది. సృజనాత్మకత మన తెలుగు టెక్స్ట్ బుక్‌లో చూసుకుంటే కొన్ని సృజనాత్మకత కృత్యాలు అని, ఇలా మన మ్యాథ్స్‌లో అయితే ఇది మీకు తెలుసా అని, డూ దిస్ అని, ఇలా కొన్ని డిఫరెంట్ బాక్స్‌లో మనకు అంశాలుంటాయి. ఇది మనకి ఏ విధంగా మనకు మెథడాలజీకి లింకప్ అయి ఉంటది. ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ నువ్వు బ్రాడ్ మైండెడ్‌గా ఆలోచించి దాన్ని పరిశోధిస్తావో, అప్పుడు మాత్రమే మనము ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి పేపర్ తయారు చేసే వాళ్ళ ఆలోచన విధానానికి మనం రీచ్ అవ్వగలుగుతాం. ఎంతసేపు మన భారతదేశ రాష్ట్రపతి ఎవరు? ఉపరాష్ట్రపతి ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ఇది పాతకాలం చదివే విధానం. లేదా బిట్ టు ఆన్సర్ చదువుకుంటా పోవడం అనేది ఒక 10, 20 సంవత్సరాల క్రితం యొక్క చదువు. ఇప్పుడు ఆ చదువు అంతా పోయింది. పేపర్ క్వెషన్ చాలా ఈజీగా ఉంటది. కానీ ఆన్సర్ చేయడమే కష్టమవుతుంది. సో, ఎప్పుడైతే నువ్వు క్వెషన్ టు ఆన్సర్ బేస్‌గా చదువుకుంటా ఓవరాల్ ఈ మారిన కాలానికి విద్యా ప్రమాణాల ప్రకారం ఆ పుస్తకం విద్యార్థికి ఏం నేర్పించదలుచుకుంటుందో నువ్వు ఒక విద్యార్థిగా నేర్చుకుంటే మాత్రమే ఆ క్వెషన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. టెట్‌లో గానీ, డిఎస్సీలో గానీ మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. సో, సాధారణంగా మనం క్లాస్‌లో 100% స్కోర్ చేసే స్టూడెంట్ అయినప్పటికీ నార్మల్‌గా 100కి 99, 100 ఔట్ ఆఫ్ 100 చాలా మందికి మనము రెగ్యులర్‌గా చూస్తుంటాం. ఇదే స్టూడెంట్స్ అంటే ఆ స్టూడెంట్ మొత్తం టెక్స్ట్ బుక్ చదివిండు కాబట్టి 100 ఔట్ ఆఫ్ 100 వచ్చినాయి. కానీ మళ్ళీ కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే విద్యార్థిని అదే బుక్‌లో నుంచి 100 మార్కులు మనం ఒక ఎగ్జామ్ పెడితే 100కి 100 స్కోర్ చేయడానికి అవకాశాలు తగ్గుతున్నాయి. సో, మనం నీట్‌లో గానీ ఇంకోటి వీటిలో 100కు 100% సాధిస్తున్నారు. కానీ మనం రెగ్యులర్‌గా చూస్తున్నటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కడ కూడా 80% కన్నా ఎక్కువ దాటడం లేదు. 90% దాటడం, 80, 85 ఇప్పుడు డీఎస్సీలో చాలా వరకు రీసెంట్ డీఎస్సీలు చూడండి 90% దాటిన క్యాండిడేట్‌లు చాలా అంటే చాలా తక్కువ. సో, మన టెట్‌లో కూడా 90% అంటే దాదాపు 150కి 90% అంటే 135 మార్క్స్. 135 మార్క్స్ కన్నా దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ బ్రాడ్‌గా విషయాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ స్కోర్ చేయగలుగుతావు. 100 స్కోర్ చేయడం చాలా ఈజీ. 100 నుంచి 120 స్కోర్ చేయడం కొంచెం చదివితే వస్తది. 120 నుంచి 135 స్కోర్ చేయడం అనేది బ్రాడ్‌గా మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివిన వాళ్ళకి మాత్రం 135 వరకు స్కోర్ చేస్తాం. ఈ 135 పైన రావాలి అంటే అది నువ్వు గిఫ్టెడ్‌గా ఆలోచించి చదవగలగాలి. సో, చాలా తక్కువ సందర్భాలు అంటే అవి రావా అనంటే వస్తాయి. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మనము పేపర్ 1 రాస్తున్నామా? పేపర్ 2 రాస్తున్నామా? డీఎస్సీకి ఇన్‌క్లూడ్‌గా చేసుకొని చదువుతున్నామా? అనేది మన మైండ్‌లో క్లారిటీగా ముందు పెట్టుకొని ప్రీవియస్ సిలబస్‌లు ప్రింటౌట్‌లు తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని మనం క్లాస్ వైస్‌గా చదువుకున్నా ఇంకా బాగుంటది. అంటే
మనం ఒక లెసన్ థర్డ్ క్లాస్లో స్టార్టింగ్ ఉంటుంది, ఫోర్త్ క్లాస్లో దానికి కంటిన్యూషన్ ఉంటుంది, ఫిఫ్త్లో ఇంకా కంటిన్యూషన్ ఎలాబరేట్ అవుతుంది, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th వరకు ఆ టాపిక్ ఎలా 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 ఎలాబరేట్ అవుకుంటూ ముందుకెళ్ళింది అనేది చూసుకొని కూడా మనం క్లియర్గా చదువుకోవచ్చు. సో చిన్నగా షేడెడ్, ఇప్పుడు ఫ్రాక్షన్ సంబంధించింది మనం చూసుకుంటే చిన్న క్లాసెస్లో జస్ట్ ఆ షేడెడ్ పార్ట్ ఫైండ్ చేయడం, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో మనం డినోట్ చేయడం నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, తర్వాత ఫ్రాక్షన్స్ అడిషన్, ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్, తర్వాత ఫ్రాక్షన్స్ ఎల్సిఎం, ఇలా ఫ్రాక్షన్స్లో ఏ విధంగా అయితే మనకు సింపుల్ టాపిక్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 8th, 9th వరకు ఏ విధంగా ఆ టాపిక్ అనేది ఎలాబరేట్ అవ్వుకుంటూ వెళ్ళింది అనేది మనము కంటిన్యూస్గా చదివితే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా చేయగలుగుతాం. కొన్నిసార్లు థియరీ పార్ట్లో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ లాగా అడుగుతారు క్వశ్చన్స్ని. మనకు నార్మల్గా ఎక్కువ నెంబర్ సిస్టంలో ఈ స్టేట్మెంట్ లాగా అడగడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మ్యాథ్స్ గురించి చెప్తున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలంటే మొత్తం సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఒక ప్రాబ్లం తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయడం, దాని ఆన్సర్ ఫైండ్ చేయడం ఇలా చేస్తే కాదు. మనం థరోలీ ప్రతి టాపిక్ని నేర్చుకుంటూ వెళ్తే అది సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా మనము బాగా చేయగలుగుతాం. ఇప్పుడు మనం తెలుగులో వర్ణమాల నుంచి స్టార్ట్ అయ్యి హచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్షరాల్లో రకాలు, మనము కావర్గము, ఖచ్చిత దెబ్బలు, గజడ దెబ్బలు, తర్వాత వర్గయుక్తులు, అనునాసికము, ఇలా రకరకాల ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటన్నిటినీ క్లియర్గా చదువుతూ తర్వాత సంయుక్త అక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు, లేకపోతే తర్వాత ఇప్పుడు అంశాలు సంక్లిష్టం అవుతున్న కొద్దీ మనము చదువుకుంటూ వెళ్తే తర్వాత సందులు, సమాసాలు, గ్రామర్ సంబంధించినటువంటి ఛందస్సు, మిగతా అలంకారాలు, ఇలా మనం కింది క్లాసులలో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉంటాయి. థర్డ్ క్లాస్లో ఒకలాగా, ఫోర్త్ క్లాస్లో ఒకలాగా, ఫిఫ్త్ క్లాస్లో ఒకలాగా, మళ్ళీ వర్ణమాలలో థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి 10th క్లాస్ వరకు సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు వరకు ఇలా కాంప్లెక్స్ అయిపోతుంటుంది. వీటన్నిటిని క్లియర్గా చదువుతూ అన్నీ ఒక దగ్గర రాసుకుంటూ చదివితేనే మనకు మంచిగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏదో ఒక మెటీరియల్ తీసుకుని దాంట్లో సమాసాలు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, సందులు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, అలా చదువుతా అంటే నీకు ఎగ్జాంపుల్స్ తక్కువ దొరుకుతాయి. ఎగ్జాంపుల్స్ నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే నీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా సబ్జెక్టు వారీగా కూడా మనము ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకొని మనం తెలుగు చదువుతున్నామా, సోషల్ చదువుతున్నామా, మ్యాథ్సా, సైన్సా, ఇలా ఒక సబ్జెక్ట్ వారీగా స్ట్రాటజీని నువ్వు ప్రిపేర్ చేసుకొని చదివితే ఇంకెక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టెట్ మీద కానీ ఇంకొక స్టడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించిన విషయాలు కానీ చాలా వీడియోస్ చేయొచ్చు, కానీ రెగ్యులర్గా కొన్నిసార్లు చేయలేకపోవడం వల్ల చూసే వాళ్ళకి ఆ రీచ్ తగ్గి మన వీడియోస్ కూడా ఎక్కువ మంది చూడట్లేదు. సో మనం కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కంటెంట్ వీడియోస్ పెట్టడానికి పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ చేస్తున్నటువంటి గురుకుల విద్యా వ్యవస్థ గురించి, గురుకుల ఎంప్లాయీస్, టీచర్స్ని ఎవరినైనా అడగండి. సో ఇంకేదన్నా అదర్ దెన్ స్టడీస్ చేయడానికి టైం దొరుకుతుందో లేదో వాళ్ళని అడిగి తెలుసుకోండి. సో మ్యాక్సిమం చాలా వరకు అయితే మనకు స్కూల్ సంబంధించినటువంటి వర్క్స్, పిల్లలు అదే మూడ్లో మనము ఆ సర్కిల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు కొంచెం సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం ఫ్రీ అనిపించి వీడియోస్ చేయాలనుకున్నాను. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ అయ్యేంత వరకు కూడా కంటెంట్ వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకేదన్నా నా సైడ్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొన్ని అంశాల మీద నేను స్పందించలేకపోతున్నాను. ఇప్పుడు విషయం పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని అయితే చెప్పలేకపోతున్నాను. సో దాని గురించి తప్పుగా ఏమనుకోకండి. నాకు తెలిసినంత వరకు నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.